దేశవ్యాప్తంగా జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ ప్రాసెస్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుంది. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ సెన్సస్కి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకు వెళ్తుంది. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి సెన్సస్ జరుగుతుంది. డిజిటల్ రూపంలో కూడా మొదటిసారి జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా సెన్సస్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ప్రారంభించారు. సెన్సస్కి సంబంధించినటువంటి డైరెక్టర్ భారతి హోలికేరి వ్యవహరిస్తున్నారు. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏ విధంగా చేసుకోవాలని మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా సెన్సస్కి సంబంధించినటువంటి సైట్ ఈ విధంగా చూపిస్తుంది. సెన్సస్ ఆఫ్ ఇండియా 2027కి సంబంధించి ఎవ్రీ 10 ఇయర్స్కి ఈ సెన్సస్ జరుగుతుంది. సో 2020లో కోవిడ్ ఉన్న కారణంగా సెన్సస్ జరగలేదు. సో ఇప్పుడు సెన్సస్కి సంబంధించినటువంటి ప్రక్రియ 2 దఫాలుగా జరుగుతుంది. ఇప్పుడు ఈ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ 10th వరకు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మొదటగా మనం స్టేట్కి సంబంధించి ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళని మనం చెక్ చేసుకొని ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటుంది. అది వెరిఫై చేస్తే నేరుగా మనకి ఈ విధంగా డైరెక్షన్స్ చూపిస్తుంది. వెల్కమ్ టు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ఫర్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్. అంటే మొదటగా మొత్తం ఎన్ని ఇల్లులు రాష్ట్రంలో ఉన్నాయి అనేది ఈ యాప్ ద్వారా లేదా ఈ సైట్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నొక్కిన తర్వాత ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇంటి హెడ్ ఎవరు అని ఇందులో స్పష్టంగా మెన్షన్ చేయాలి. అండ్ ఇది చాలా మ్యాండేటరీ. మొబైల్ నంబర్, ఈ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ మొబైల్ నంబర్ ఆధారంగానే మిగతా ప్రాసెస్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. సో మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయడం చాలా చెక్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ స్టార్, ఇది ఉన్న ప్రతిదీ కూడా మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సెన్సస్కి సంబంధించి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మొత్తం 33 క్వశ్చన్స్తో కూడినటువంటి సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ఉంటుంది. ఈ 33 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 33 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత నేరుగా ఈ ఫైనల్ పూర్తి స్థాయిలో చెక్ చేసుకున్న ప్రివ్యూ చూసుకున్న తర్వాత దీన్ని ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యాప్ అనేది పనిచేస్తుంది. చూడొచ్చు మనం నిన్నటి నుంచి, అంటే ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఈ పోర్టల్కి సంబంధించి మొత్తం ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 14 రీజనల్ లాంగ్వేజెస్, అంటే మొత్తం 16 లాంగ్వేజెస్లో ఈ పోర్టల్ అందుబాటులో ఉంది. యూజర్ ఫ్రెండ్లీగా అధికారులు దీన్ని చెప్తున్నారు. సో ఇది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది మొత్తం స్టెప్ 1కి సంబంధించి రాష్ట్రం, దాంతోపాటు హౌస్ హోల్డ్కి సంబంధించి హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఫోన్ నంబర్, దాని తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సెక్షన్ 2 అంటే స్టెప్ 3 ఓపెన్ అవుతుంది. ఇందులో మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ, ఉర్దూ కూడా ఇందులో అవైలబుల్ ఉంది. ఇది చెక్ చేసుకున్న తర్వాత మనము ఏ డిస్టిక్ ఉంటున్నది, ఏ డిస్టిక్, దాని తర్వాత ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్, పిన్ కోడ్ కూడా స్పష్టంగా మెన్షన్ చేసి హౌస్కి సంబంధించిన మార్కర్ని కూడా పిన్ చేయాల్సి ఉంటుంది. పిన్ చేసిన తర్వాతనే ఫర్దర్ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది. ఒకవేళ సరిగ్గా పిన్ చేయకపోతే ఐడి అనేది నేరుగా మన ఎన్యూమరేటర్కి వెళ్ళదు. ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మన ఇంటికి ఎన్యూమరేటర్ వస్తారు. ఎన్యూమరేటర్ వచ్చిన తర్వాత మనం పూర్తి స్థాయిలో ఏదైతే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తామో దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటారు. క్రాస్ చెక్ చేసుకొని అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు అనేది కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారు. ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. దీని ఆధారంగానే నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది. అండ్ దేశంలో మొదటిసారి జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతుంది. కులగణన సెకండ్ ఫేజ్లో వివరాలు పూర్తి స్థాయిలో అడుగుతారు. సో ఇక మిగతా ప్రాసెస్ మనం ఒకసారి చూస్తే మొత్తం 33 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదటగా ఈ విధంగా కనిపిస్తుంది. దాని తర్వాత ఈ స్టేట్కి సంబంధించి హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి వివరాలు ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ మెన్షన్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, సెల్ఫ్ ఎన్యూమరేషన్ రెస్పాండెంట్స్, అంటే ఎవరు చేస్తున్నాం అనేది వారి లొకేషన్ కూడా మస్ట్గా పిన్ పాయింట్ చేయాల్సి ఉంటుంది. ఆ రెడ్ మార్కర్తో పాయింట్ చేయాల్సి ఉంటుంది అనేది ఈ యాప్లో స్పష్టంగా మెన్షన్ చేస్తున్నారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ అండ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాంగ్ సబ్మిట్ చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ డాటా విల్ నాట్ బీ అవైలబుల్ టు ద ఎన్యూమరేటర్, అంటే ఎవరైతే వ్యక్తి చెక్ చేయడానికి వస్తారో వాళ్ళకి పూర్తి స్థాయిలో వివరాలు చూపించవు. ఇది వెరిఫికేషన్ అండ్ లొకేషన్కి సంబంధించిన పూర్తి రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ ఇది ఈ విధంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్, ఇది ఎన్యూమరేటర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే 3 దఫాలుగా వాళ్ళకి ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు. ఏ చిన్న డౌట్ ఉన్నా వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అనేది ప్రధానంగా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు కోరుతున్నారు అని మనం అధికారులను అడిగితే, రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఫ్రేమ్ చేసేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటి కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి.
పేదలకు ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం, బాత్రూమ్ లేని ఇల్లు ఉండొద్దు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకుంది. దాన్ని బేసు సెన్ససే. ఆ సెన్సస్లో ఈ సొంతం ఇల్లు ఉందా, పైకప్పు ఉందా, రేకులతో కూడినటువంటి ఇంట్లో ఉంటున్నారా, ఇల్లు లేని పేదలు దేశంలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి అంశం ప్రతిదీ కూడా డాటా గవర్నమెంట్ దగ్గరికి చేరుతుంది. గవర్నమెంట్ దగ్గరికి చేరిన తర్వాత రాబోయే రోజు 100 సంవత్సరాలు మనం దేశంలో ఉన్నటువంటి పేదలకి ఎట్లాంటి పథకాలు అందాలి, వాళ్ళకి చేయాల్సినటువంటి మేలు ఏంటి, జనాల దగ్గర ఏముంది ఏమీ లేదు, వాళ్ళకి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా అవన్నీ బేసు ఈ సెన్సస్. సో ఈ సెన్సస్లో ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా 1-2 సార్లు చెక్ చేసుకొని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి డౌట్ రావచ్చు, సెన్సస్కి సంబంధించినటువంటి డాటా అడుగుతున్నారు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోమంటున్నారు. ఒకవేళ చదువుకోని వాళ్ళు ఉంటే చదువుకున్న వారు మాత్రమే ఇది చేసుకోవచ్చు. ఒకవేళ చదువుకోని వారు ఉంటే వాళ్ళ ఇంటికి నేరుగా సెన్సస్కి సంబంధించినటువంటి అధికారి ఎన్యూమరేటర్ ఉంటారు. ఆ ఎన్యూమరేటర్ గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఆ ఇంటికి వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరిస్తారు. ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏమవుతుంది అనేటువంటి డౌట్ కూడా చాలామందికి రావచ్చు. సెన్సస్కి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకపోతే వాళ్ళకి ఫైన్ వేయచ్చు, చట్టంలో ఆ వెసులుబాటు కూడా ఉంది, వాళ్ళకి జైలు శిక్ష కూడా వేయచ్చు. ఈ సెన్సస్లో ఎవరైతే పాల్గొనము మేము అనేటువంటి పట్టుతో ఉంటారో వాళ్ళకి శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. సో అంత దూరం వెళ్లకుండా ఈ సెన్సస్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, ఎంత సులభతరంగా ఉంటుందనేది అధికారులు మొదటగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం 16 లాంగ్వేజెస్లో ఈ సెన్సస్కి సంబంధించిన డాటా ఉంటుంది. మొత్తం 33 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 33లో 26 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసినా అందులో ఏమైనా తప్పు వెళ్ళినా సరే సరిగ్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా కరెక్ట్గా మెన్షన్ చేస్తేనే రాబోయే తర్వాత అంటే ఈ ప్రాసెస్ మే 10 తారీఖున ముగుస్తుంది. 11వ తారీఖున ఎన్యూమరేటర్ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఆ డాటా ఎంత మేరకు కరెక్ట్గా ఇచ్చారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెక్ చేస్తారు. అండ్ ఇంటి మీద ఒక సిఎన్ అనేటువంటి నంబర్ కూడా వేస్తారు. అది నెక్స్ట్ ఫేజ్ అంటే ఫిబ్రవరిలో జరిగేటువంటి 2వ దఫా సర్వేకి సంబంధించిన వివరాలు అప్పుడు తీసుకుంటారు. అప్పుడు పూర్తి స్థాయిలో ఇంట్లో ఎవరెవరు ఏమేమి చేస్తారు, బయటికి వెళ్తారా, ఇంట్లో ఉంటారా, దాంతోపాటు వాళ్ళ క్యాస్ట్ ఏంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు. సో మొదటి దఫాకి సంబంధించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇది పూర్తి స్థాయిలో ఇవి మనం డీటెయిల్స్ మెన్షన్ చేసిన తర్వాత ఎన్యూమరేటర్ విల్ ఆస్క్ ఎస్సీ అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించిన ఐడి కూడా మనకి జనరేట్ అవుతుంది ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాత. సో మొబైల్ నెంబర్ చాలా మ్యాండేటరీ అండ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి సంబంధించిన మొబైల్ నెంబర్ కరెక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నంబర్ తప్పుగా ఒక్క నంబర్ కూడా తప్పుగా మెన్షన్ చేస్తే అది పూర్తి స్థాయిలో ప్రాసెస్ ముందుకు వెళ్ళదు అనేది స్పష్టంగా ఇందులో మెన్షన్ చేశారు. సో మనం మిగతా చూసుకున్నాం కదా కంప్లీట్గా మ్యాపింగ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా. సో ఇది మొత్తం 33 క్వశ్చన్స్ కేవలం అన్ని చదువుకొని స్పష్టంగా క్లియర్గా చెక్ చేసుకొని సబ్మిట్ చేస్తే 5 నుంచి 10 నిమిషాల్లో ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. సో ఈ ప్రాసెస్ చేసే క్రమంలో ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లేదా ఆ ఇంటికి సంబంధించిన ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయడానికి వీల్లేదు. ఏది ఒక్కటి కూడా ఈ యాప్ కానీ వచ్చినట్టు రాబోయే ఎన్యూమరేటర్ కూడా ఏ వివరాలు కూడా అడగరు అనేది స్పష్టంగా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ ఇది 16వ సెన్సస్ ఇప్పటి వరకు చేసిన దాంట్లో. సో ఇప్పటి వరకు ఎన్ని సెన్సస్ జరిగినా ఏ వ్యక్తికి సంబంధించినటువంటి డాటా బయటికి రాలేదు. ఈ డాటా హ్యాకర్ చేతిలో కానీ లేకపోతే ఇంకా వేరే దానికి ఉపయోగించుకోవడానికి అవకాశం కానీ వెసులుబాటు కానీ ఉంటుందనేది చాలా మందిలో అపోహలు ఉన్నాయి. సో అట్లాంటి డాటా ఏది కూడా ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం చేసేటువంటి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ డాటా యాక్సెస్ చేయడానికి లేదు. నేరుగా సెన్సస్ ఆపరేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వారికి మాత్రమే ఈ డాటా చెక్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. మిగతా ఏ ఒక్క అధికారికి కూడా ఇన్ఫర్మేషన్ చూసేదానికి కానీ షేర్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎన్యూమరేటర్ వచ్చిన వాళ్ళు కూడా డాటా ఒకసారి ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఆయన కూడా నేను ఏ మ్యాటర్ ఎంటర్ చేశాను అనేటువంటి డీటెయిల్స్ కూడా చూడడానికి వీల్లేదు. అంతా పగడబందీగా ఈ సిస్టాన్ని మొత్తం కూడా తయారు చేశారు అనేది డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ భారతి హోలికేరి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ కూడా ఈ సెన్సస్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ వాళ్ళు కూడా చేసుకున్నారు. సో జనాలు ప్రస్తుతం ఉన్నటువంటి రఫ్ లెక్క దాదాపుగా 3.5 కోట్ల మంది తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నారు, జనాభా ఉంది అనేది ఒక లెక్క ఉంది. సో ఎంతమంది కరెక్ట్గా ఉన్నారు, జనాభా ఎంత పెరిగింది అనేది ప్రస్తుతం నేను చెప్తున్నటువంటి లెక్క అయినా
2011 సెన్సస్ ప్రకారమే ఈ డాటా అందరూ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.